రాష్ట్రంలో ఆడబిడ్డలకి ఇంకొక షాక్ ఇచ్చింది స్టేట్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి సర్కారు. ఏదైతే తులం బంగారం పెళ్లి చేసుకున్న మహిళలకు కళ్యాణ లక్ష్మి కింద గతంలో ₹1,00,000 ఇచ్చేవాళ్ళు గత ప్రభుత్వంలో. సో మేము అధికారంలోకి వస్తే ఆ ₹1,00,000తో పాటుగా తులం బంగారం ఇస్తామని చెప్పేసి గతంలో ఎన్నికల ప్రచార సమయంలో కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అట్లాగే ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలోని 29వ పేజీలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో మహిళా సంక్షేమం అనే ఒక కేటగిరీలో ఈ ₹1,00,000తో పాటుగా తులం బంగారం ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో ప్రకటించారు. బట్ ఇవాళ శాసన మండలి సాక్షిగా మంత్రి పొన్నం ప్రభాకర్ దీని మీద క్లారిటీ ఇచ్చారు. తులం బంగారం ఇవ్వట్లేదు, ఇవ్వబోము అని కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. ఎమ్మెల్సీ కవితకు ఒక క్వశ్చన్ అడుగుతుంది అసెంబ్లీలో, అసలు ఏంటి మీరు తులం బంగారం ఇస్తామన్నారు కళ్యాణ మస్తు అని, కళ్యాణ లక్ష్మిని కళ్యాణ మస్తుగా మార్చి ₹1,00,000తో పాటుగా తులం బంగారం ఇస్తామని చెప్పారు. బట్ ఆ తులం బంగారం ఇంకా ఇవ్వట్లేదు, అది ఇప్పుడు ఇస్తారా, కంటిన్యూ చేస్తారా అనేది, అంటే తర్వాత అయినా ఇస్తారా అని చెప్పేసి ఆమె క్వశ్చన్ అడిగితే ఇప్పుడు ఇవ్వట్లేదు, ఇప్పుడు ప్రస్తుతం ఇవ్వట్లేదు. అంటే 2023 డిసెంబర్ 7న కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరికి కూడా తులం బంగారం ఇవ్వలేదు, కేవలం ₹1,00,000 మాత్రమే ఇస్తున్నామని చెప్పేసి పొన్నం ప్రభాకర్ మండలిలో చెప్పారు. అంటే తులం బంగారం ఏదైతే వీళ్ళు చెప్పారో అది ఇప్పటివరకు అమలు కావట్లేదు అని చెప్పేసి గవర్నమెంట్ ఒప్పుకున్నది. ప్లస్ అట్లాగే ఇక మీదట కూడా ఎప్పుడు అమలు చేస్తారనే విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. ఆయన కవిత అడిగిన క్వశ్చన్కి అసలు ఈ ప్రశ్నే ఉత్పన్నం కాదు, అట్లాంటిది ఏం లేదు అని చెప్పి కూడా పొన్నం ప్రభాకర్ చెప్పారు. అంటే ఇప్పుడు అప్పుడే అసలు ఆ స్కీమ్ని లాంచ్ చేసే ఆలోచన, ప్రారంభించే ఆలోచన గవర్నమెంట్కి లేదు. అంటే ఏదైతే కళ్యాణ మస్తు అని చెప్పి తులం బంగారం ఇస్తామని చెప్పారో ₹1,00,000 తులం బంగారం, ఆ స్కీమ్ కంప్లీట్గా కోల్డ్ స్టోరేజ్లో పెట్టినట్టుగా దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అంటే దాన్ని కంప్లీట్గా పక్కన పెట్టేసిర్రు. అయితే వీళ్ళు రాగానే అధికారంలోకి రాగానే మేము తులం బంగారం ఇస్తామని చెప్పారు, అది కంప్లీట్గా స్కీమ్ పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పట్లో అది అమలయ్యే పరిస్థితి లేదు. అంటే ఇక మీదట కూడా అమలు చేసే పరిస్థితి లేదు. 5 ఏళ్ల కాలంలో కూడా అమలు కాదు అని చెప్పేసి ఇవాళ పొన్నం ప్రభాకర్ మాటలను బట్టి అర్థం చేసుకోవాలి. అంటే ఆయన అదే చెప్పారు. అంటే ఇక మీదట అమలు చేస్తారా లేదా ఏంటి పరిస్థితి అని కవిత క్వశ్చన్ అడిగినప్పుడు అట్లాంటి ప్రశ్న ఉత్పన్నం కాదు అని చెప్పి పొన్నం ప్రభాకర్ సమాధానం ఇచ్చారు. అంటే ఇక మీదట కూడా చేసే ఆలోచన లేదు, ఇచ్చే ఆలోచన లేదు గవర్నమెంట్కి అనేది అర్థం చేసుకోవాలి. అంటే వీళ్ళు ప్రధానంగా మహిళలను ఆకట్టుకోవడానికి చేసినటువంటి ఎన్నికల ప్రచారంలో చేసినటువంటి ఇచ్చినటువంటి హామీ తులం బంగారం. అంటే గత ప్రభుత్వం ₹1,116 ఇచ్చింది. దాంతోపాటుగా తులం బంగారం మేము ఎక్స్ట్రా ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రతి చోట ప్రతి సభల్లో చెప్పుకొచ్చారు. ఎక్కడెక్కడ ఆయన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారో ఆయనే చెప్పుకున్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా చెప్పుకున్నారు. కేవలం ఆయనే ₹1,00,000 ఇచ్చిండు, మేము దానికి తులం బంగారం ఇస్తామని చెప్తే ప్రజలు కూడా ఆశపడ్డారు. తులం బంగారం అంటే ఎంత లేదన్నా అప్పుడు ఎలక్షన్ల టైంలోనే దాదాపు 60,000 నుంచి 65,000 పైన ధర ఉన్నది. అంటే ₹1,00,000 ప్లస్ 65,000 ఇది అంటే ఒక తులం బంగారం వచ్చింది అంటే ఒక పేదింట్లో పెళ్ళి అయిపోతుంది, చాలా ఉపయోగపడుతుందని చాలామంది మహిళలు భావించారు. కానీ కేవలం దీన్ని ఎన్నికల్లో ప్రజలను, మహిళలను తమ వైపు తిప్పుకోవడానికి, ఆ తులం బంగారం పేరిట ఓట్లు వేయించుకోవడానికి చెప్పినట్టుగా కనిపిస్తూ ఉన్నది తప్పితే ఇప్పుడు ఇవాళ మంత్రి ఇచ్చినటువంటి క్లారిఫికేషన్ బట్టి మండలి సాక్షిగా ఆన్ రికార్డులో ఇచ్చిండు ఆయన. ఇదేదో వేగ్గా చిట్చాట్లోనో అక్కడో ఇక్కడో చెప్పింది కూడా కాదు. ఆన్ రికార్డ్ శాసన మండలిలో ఇవాళ ఉదయం ప్రశ్నోత్తరాల సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పినటువంటి మాట ఇది. అసలు ఇప్పుడు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. అంటే వాళ్ళు ఏవైతే మేనిఫెస్టోలో 420 హామీలు ఇచ్చిర్రో ఆ హామీల్లో ఇదొకటి. మేనిఫెస్టోలోని 29వ పేజీలో మహిళా సంక్షేమం కేటగిరీలో ఉంది ఇది. అంటే ఏదైతే వీళ్ళు చెప్పుకొచ్చిర్రో ఇప్పుడు అది అమలు కాదు అనేది, ఈ తులం బంగారం అనేది ఆడబిడ్డలకు, రాష్ట్రంలోని ఆడబిడ్డలకు ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ప్రసక్తే లేదు అనేది మనం దీని ద్వారా అర్థం చేసుకోవాలి. ఇది ఒకటే కాదు, ఫ్రీ బస్సు విషయంలో కూడా మేము ఫ్రీ బస్ అమలు చేసినామని చెప్పుకున్నారు. బట్ ఎక్కడ కూడా కొత్త బస్సులు పెంచలేదు, బస్సుల సంఖ్య పెరగలేదు. ఆ బస్సుల్లోనే ఈ ఫ్రీక్వెన్సీకి ఆ బస్సులు సరిపోక కొట్లాటలు జరగడం, రాష్ట్ర వ్యాప్తంగా గందరగోళ పరిస్థితి ఏర్పడ్డది. దీని విషయంలో దానికి సంబంధించిన డబ్బులు కూడా ఆర్టీసీకి అందట్లేదు. బయటికి వీళ్ళు 2 కోట్లు 3 కోట్లు 100 కోట్ల మంది తిరిగిరు, ఇన్ని కోట్ల మంది తిరిగిరు అని చెప్పేసి లెక్కలు చెప్పుకుంటున్నారు తప్పితే మహిళలకు సంబంధించి ఎక్కడ కూడా దానికి సంబంధించినటువంటి డబ్బులు ఆర్టీసీకి చేరడం లేదు. ప్లస్ ఇక్కడ మహిళలకు బస్సులు సరిపోవట్లేదు, బస్సులు స్క్రాప్ అవుతూ ఉంటాయి. బస్సులు పాతపడ్డా కొద్దీ వాటిని పక్కన పడేసి కొత్త బస్సులు తీసుకురావాలి. కానీ పాత బస్సులు పక్కకు పోతూ ఉన్నాయి. 10 బస్సులు స్క్రాప్ అయితే 1-2 బస్సులు కూడా కొత్తగా రావట్లేదు. ఆ కొత్తవి కూడా ఈ మధ్యకాలంలో ఏవైతే ఆ ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొస్తూ ఉన్నారు ప్రైవేట్ బస్సులు, ఆ 1-2
10 ఆర్టీసీ బస్సులు స్క్రాప్ అయిపోతూ ఉన్నాయి, 1-2 ఎలక్ట్రిక్ ప్రైవేట్ బస్సులు ఎంట్రీ ఇస్తూ ఉన్నాయి. సో వాటితోటి ఈ భర్తీ అవ్వట్లేదు, మహిళలకి సీట్లు సరిపోక వాళ్ళు కొట్లాడుకుంటున్న పరిస్థితి. సో ఇట్లా ఏదైతే 2500 ఇస్తామన్నారు మహిళలకు ప్రతి నెల అని చెప్పారు, ఆ 2500 స్కీమ్ కూడా ఇప్పటివరకు అతీగతి లేదు. అది 6 గ్యారంటీల్లోనే ఉంది. ఏదైతే వీళ్ళు 100 రోజుల్లో చేస్తామని చెప్పారో ఆ 100 రోజుల్లో చేస్తామని చెప్పిన వాటిలోనే ఉన్నది. ఇప్పుడు 365 కాదు 400 రోజులు దాటే పరిస్థితి వస్తూ ఉన్నది. ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఏవైతే 6 గ్యారంటీలు 100 రోజుల్లో చేస్తామన్నారో అవి కూడా వేయలేదు. ఆ రకంగా కూడా మహిళలకు ఇంకొక మోసం జరిగింది. సో 500కే గ్యాస్ సిలిండర్ అందరికీ అని చెప్పారు. ఆ అందరిలో కొందరే అయ్యారు. రేషన్ కార్డులు ఉన్న వాళ్ళందరినీ మనం లెక్క తీస్తే రేషన్ కార్డులు ఉన్న వాళ్ళలో 25 to 30% మాత్రమే ఈ ఉచిత 500కే గ్యాస్ సిలిండర్ అమలు అవుతూ ఉన్నది. అట్లాగే ఉచిత కరెంట్ ఏదైతే 200 యూనిట్లు చెప్పారో అది కూడా మహిళలకే ఉపయోగపడుతుంది, మహిళలకే అక్కడికి వస్తాయి అని చెప్పేసి ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి ప్రతి మీటింగ్లో చెప్తారు. ఆ కరెంటు బిల్లు డబ్బులు సేవ్ అయితే ఆడబిడ్డలు ఇంట్లో ఖర్చులకు వాడతారు, వాళ్ళ ఇళ్ళలో ఉపయోగపడతాయి, పిల్లల చదువులకు ఇంకో దానికో ఉపయోగపడతాయి అని చెప్తారు. బట్ టోటల్ రేషన్ కార్డులు ఉన్న వాటిలలో 25 to 30% ఉచిత కరెంట్ ఇస్తూ ఉన్నారు 200 యూనిట్ల వరకు. అట్లాగే 25 to 30% గ్యాస్ సిలిండర్, ఫ్రీ గ్యాస్ సిలిండర్ 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తూ ఉన్నారు. సో ఇట్లా ప్రతి స్కీమ్లోనూ మహిళలకు ఇచ్చే వాటిలో కోత పెట్టడం, మహిళలను మోసం చేయడం. అంటే ఎన్నికల ముందు మహిళలకు ఒక మాట చెప్పడం, అంటే వాళ్ళకి ఆశ పెట్టి మీకు ఇది ఇస్తాం అది ఇస్తాము తులం బంగారం అని చెప్పి అది చెప్పి వాళ్ళను మభ్యపెట్టి ఓట్లు వేయించుకోవడం. ఏడాది తిరగక ముందే ఒకదాని తర్వాత ఒకటి వరుసగా మోసాలు చేస్తూ ఉన్నది గవర్నమెంట్ అనేది. దీని ద్వారా మనకు క్లియర్ కట్గా అర్థమవుతూ ఉన్నది. తులం బంగారం విషయంలోనే ప్రజలు చాలా వరకు, మహిళలు చాలా వరకు నమ్మిరు గవర్నమెంట్ని. ఇస్తారు కావచ్చు ఖచ్చితంగా, చెప్తున్నారు కదా వీళ్ళు 1,00,000 ఇచ్చిరు ఆయన తులం బంగారం ఇస్తారని చెప్పి చాలామంది ఆశపడ్డారు. కానీ ఇప్పుడు దానికి కూడా గుండు సున్నా పెట్టారు, దానికి కూడా పక్కన పెట్టి పడేసారు. సో ఏవైతే వీళ్ళు 6 గ్యారెంటీల్లో 100 రోజుల్లో చేస్తామని పక్కన పెట్టేస్తూ ఉన్నారు. అట్లాగే 420 హామీల్లో చెప్పినవి కూడా కంప్లీట్గా పక్కన పెట్టేస్తూ ఉన్నారు. మహిళలకు ఇస్తూ వచ్చిన ప్రతి ఒక్క హామీ ఏ ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలు చేయకుండా ప్రతి దాంట్లో కోతలు పెట్టడమా లేకపోతే దాన్ని పూర్తిగా పక్కన పెట్టేయడమా, ఇట్లాంటి కార్యక్రమాలే జరుగుతూ ఉన్నాయి. అంటే మహిళల ప్రభుత్వం మాది, మహిళా సర్కార్ అని చెప్పేసి ఇటీవలే మహిళలతో ఒక సదస్సు పెట్టి రేవంత్ రెడ్డి చెప్పారు మహిళా దినోత్సవం నాడు. బట్ మనం వాళ్ళు ఇచ్చిన హామీలు, చేస్తున్నటువంటి పనులు అందులో ఎంతవరకు అమలవుతున్నాయనే లెక్కలు తీసి చూసినప్పుడు ఏ ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలు కావట్లేదు. అసలు కొన్ని అమలు కాకుండానే పక్కకు పెడుతున్నటువంటి పరిస్థితి. సో మరి మహిళా సర్కార్ అని చెప్పుకుంటూ ఆ స్కీమ్లకు కోత పెట్టడం, కంప్లీట్గా పక్కన పెట్టడం, ఇదంతా కూడా కేవలం వాళ్ళతో ఓట్లు వేయించుకోవడానికి మాత్రమే ఇచ్చిన హామీల్లా కనిపిస్తున్నాయి తప్పితే ఏ ఒక్కటి కూడా అమలు చేసే ఉద్దేశంతో, ఆడబిడ్డలకు మంచి చేయాలనే ఉద్దేశంతో ఇచ్చినట్టుగా ఏ ఒక్కటి కూడా కనిపించట్లేదు. ఈ తులం బంగారం స్కీమ్తో ఇదంతా కూడా స్పష్టమైపోయింది. గవర్నమెంట్ అసలు రంగు అనేది కంప్లీట్గా బయటపడింది.